ఇచ్చేవాళ్ళు బాగున్నారు, తీసుకునేవాళ్ళు బాగున్నారు. ఇది అలవాటు చేసుకోవాలి. మనం బయటికి అనకపోయినా మనస్సులో నా గురువు సంతోషించాలి, భగవంతుడు సంతోషించాలి అని అనుకుని దానం చేయాలి. అప్పుడు నేను ఇచ్చేవాడిని, వాళ్ళు తీసుకునేవాళ్ళు. అందుకనే వడ్డిచ్చేటప్పుడు ముఖం చూడకూడదు. ముఖం చూస్తే మనకి వాళ్ళకి ఏదో సంబంధము ఏదో ఉంటుంది కదా. మైత్రియో శత్రుత్వము రెండూ పనికిరావు అన్నదానంలో. మైత్రి అయితే 2 ఇడ్లీ ఎక్కువ వేయటం, శత్రు అయితే 1 ఇడ్లీ తగ్గించటం, ఇవన్నీ తప్పు కదా. అందువల్ల వడ్డించేటప్పుడు చెయ్యి చూడాలంతే. ఆ రేఖలు, ఒక్కొక్క రేఖ గంగా నది, యమునా నది, సరస్వతి నదిని మోసుకొచ్చిన భగవంతుడు అని అనుకుని దానం చేయాలంతే. ఆ చెయ్యి అట్లా చూడాలి తప్ప కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ, ముగ్గురమ్మలు వచ్చారు అని అనుకోవాలంతే. అందుకనే ముఖం చూడకూడదు. ఎవరు 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 మన వాళ్ళ పరాయి వాళ్ళ, అలా తప్పది. వడ్డిచ్చేవాళ్ళు ముఖం చూడకూడదు.